హే గాయ్స్, మీరు కూడా నాలాగా ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ వెదర్ కండిషన్స్‌లో ఉన్నప్పుడు స్కిన్ చాలా డ్రై అవుతుందా? సో, మీకొక స్కిన్ కేర్ రొటీన్ చెప్తా, ఫాలో అయిపోండి. ఇండియాలో ఉన్నప్పుడు నాది నార్మల్ స్కిన్ ఉండే. బట్ కెనడాకొచ్చినాక సూపర్ డ్రై స్కిన్ అయిపోయింది. సో, మీరు ఏదైనా డ్రై స్కిన్‌కి సూట్ అయ్యే మంచి ఫేస్ వాష్ అయితే తీసుకోండి. నేనైతే అవినో వాళ్ళది వాడుతున్నా. అండ్ డ్రై స్కిన్‌కి మెయిన్ కావాల్సింది హైడ్రేషన్. సో, ఏదైనా మంచి హైడ్రేటింగ్ టోనర్ తీసుకోండి. నేనైతే ఇండియా నుంచి తెచ్చుకున్న డాట్ అండ్ కీ టోనరే వాడుతున్నా. అండ్ నెక్స్ట్ సీరమ్స్‌లో మీరు హైల్యూరానిక్ యాసిడ్ ఉన్న సీరమ్స్ వాడొచ్చు. బట్ నేనైతే ప్రస్తుతానికి నియాసినమైడ్ వాడుతున్నా. మీరు నియాసినమైడ్ స్కిప్ చేసినా పర్లేదు. బట్ హైల్యూరానిక్ యాసిడ్ అయితే స్కిప్ చేయకండి. అండ్ దెన్ డ్రై స్కిన్ వాళ్ళు చాలా థిక్ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడాలి. సో, నేను సెరావి వాళ్ళది వాడుతున్నా ఫర్ నౌ. మీరు ఏదైనా థిక్ క్రీమ్ బేస్డ్ ఉన్న మాయిశ్చరైజర్స్ చూస్ చేసుకోండి. జెల్ బేస్డ్ ఉన్నవైతే అస్సలు ప్రిఫర్ చేయకండి. కెనడా లాంటి కంట్రీస్‌లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఓజోన్ లేయర్ ఉండదు. సో, సన్ ఎఫెక్ట్ చాలా ఘోరంగా ఉంటది. సో, సన్ స్క్రీన్ అయితే మర్చిపోవద్దు గైస్. జస్ట్ మేక్ ష్యూర్ పీఏ ట్రిపుల్+ ఉండాలి. అండ్ ఎస్‌పీఎఫ్ 50+ ఉంటే మన స్కిన్‌కి చాలా మంచి ప్రొటెక్షన్ ఇస్తది. నా స్కిన్ చాలా సూపర్ డ్రై అండ్ సెన్సిటివ్. సో, మీలో ఎవరైనా కూడా ఈ స్కిన్ టైప్ ఉంటే మీరు ఇవన్నీ యూజ్ చేయొచ్చు. కెనడాకొచ్చినప్పటి నుంచి నా స్కిన్ హీల్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది. కానీ ఈ ప్రొడక్ట్స్‌తోని ఈజీగా రికవర్ అయిపోయింది గైస్. జస్ట్ బీ పేషెంట్. బై.